Welcome, aspirants. Welcome to our channel, Ravi's GK ఛానల్. చాలా మంచి హైప్ పాయింట్స్ ఇస్తున్నందుకు ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోకి కూడా అలాగే హైప్ అనేటువంటి పాయింట్స్ని ఇవ్వండి. మన ఛానల్ కొంచెం హైప్ అవ్వడం జరుగుతుంది. రైట్, ఈ వీడియోలో నిన్న స్టేట్ యానిమల్స్ చూసాం. దానికి అలాంటిదే ఇంకొకటి ఇప్పుడు స్టేట్ బర్డ్స్. మన దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూకి జంతువు లేదు, పక్షి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో రాష్ట్రాలు, వాటి రాష్ట్ర పక్షులు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ అనేటువంటి టాపిక్ని ఇప్పుడు మనం చూద్దాం. దీని పీడిఎఫ్ కూడా మీకు మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుంది, చదువుకోండి. శాస్త్రీయ నామాలతో కలిసి అందులో పీడిఎఫ్ ఉంటుంది. రైట్, ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకి సంబంధించినటువంటి పక్షులు. నిన్న చెప్పినట్లుగానే ప్రశ్న, ఒకే సిమిలర్ పక్షులు ఒక రాష్ట్రానికి ఉంటే ప్రశ్న అలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటుగా పలానా పక్షి రాష్ట్ర పక్షిగా కలిగి ఉన్న మరొక రాష్ట్రం ఏది, లేదా ఒక పక్షి ఇచ్చి ఈ క్రింది ఏ రాష్ట్రానికి ఆ పక్షిగా రాష్ట్ర పక్షిగా లేదు అని కూడా అడగొచ్చు. గతంలో టెట్ డిఎస్సిలో దీని మీద ప్రశ్న రావడం జరిగింది. అలాగే ఇంకొక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏమిటంటే, రాష్ట్రాలు, పక్షులు ఇటువైపు కొన్ని ఇటువైపు కొన్ని ఇచ్చి రాష్ట్ర పక్షులని జతపరచండి అనే ప్రశ్న అడగొచ్చు, రాష్ట్ర జంతువుల్ని జతపరచండి అని అడగొచ్చు. కాబట్టి బీ కేర్ఫుల్. ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి స్టాండర్డ్ జీకే అంశం. ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పక్షి తీసుకుంటే రామచిలక, రోజ్ రింగ్డ్ ప్యారెట్ అంటారు. దీన్ని మనం సింపుల్గా రామచిలుక అంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక. దేశంలో మిగతా రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ రామచిలుకని రాష్ట్ర పక్షులుగా కలిగి లేవు. నెక్స్ట్, దీని తర్వాత రెండవది తెలంగాణ రాష్ట్రం, ఒడిస్సా రాష్ట్రం అండ్ కర్ణాటక రాష్ట్రం. ఈ 3 రాష్ట్రాలకి రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, ఇండియన్ రోలర్ అనేది ఉంది రాష్ట్ర పక్షిగా. ఇదే గతంలో అడిగిన ప్రశ్న. ఈ క్రింది రాష్ట్రాలలో పాలపిట్ట రాష్ట్ర పక్షిగా ఉన్న రాష్ట్రం లేదా రాష్ట్రాలను గుర్తించండి అన్నాడు. ఈ 3 ఇచ్చాడు, ఇంకొక రాష్ట్రం పేరు ఇచ్చాడు. కింద ఆప్షన్స్లో 1 2 3 2 3 4 1 3 4 ఇలా ఆప్షన్స్ని మెన్షన్ చేశాడు. కాబట్టి తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకి రాష్ట్ర పక్షి పాలపిట్ట. నెక్స్ట్ మళ్ళీ మనకి అరుణాచల్ ప్రదేశ్, కేరళ, చండీగఢ్ 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. అరుణాచల్ ప్రదేశ్, కేరళ, చండీగఢ్ రాష్ట్రాలకి మనకి హార్న్ బిల్ అనేటువంటిది రాష్ట్ర పక్షిగా కొనసాగుతుంది. 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. నెక్స్ట్, దాని తర్వాత అస్సాం రాష్ట్రానికి వుడ్ డక్ అనేటువంటిది, బాతు రాష్ట్ర పక్షిగా ఉంది అస్సాంకి. అలాగే బీహార్ రాష్ట్రము, అలాగే ఢిల్లీ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతానికి హౌస్ స్పారో లేదా దాన్నే మనం సింపుల్గా పిచ్చుక అంటాం. బీహార్కి, ఢిల్లీకి హౌస్ స్పారో ఆర్ స్పారో, పిచ్చుక అని మనం చెప్తాం, బీహార్, ఢిల్లీ. అలాగే ఛత్తీస్గఢ్, మేఘాలయ అనే ఈ 2 రాష్ట్రాలకి హిల్ మైనా లేదా కొండ మైనా అని మనం తెలుగులో అంటాం. మైనా పక్షి రాష్ట్ర పక్షిగా మేఘాలయకి, ఛత్తీస్గఢ్కి ఉన్నాయి. కొండ మైనా లేదా హిల్ మైనా అంటారు. అలాగే గోవా రాష్ట్రానికి బుల్బుల్ పక్షి రాష్ట్ర పక్షిగా ఉంది. అలాగే గుజరాత్ రాష్ట్రానికి గ్రేటర్ ఫ్లెమింగో అనేది రాష్ట్ర పక్షిగా ఉంది. అలాగే హర్యానా రాష్ట్రానికి బ్లాక్ ఫెలికాన్
అనేది రాష్ట్ర పక్షిగా ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్కి వెస్ట్రన్ ట్రాగోపెన్ అనేది హిమాచల్ ప్రదేశ్కి రాష్ట్ర పక్షిగా ఉంది. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్ అనే పక్షి రాష్ట్ర పక్షిగా ఉంది. అలాగే మహారాష్ట్రకి గ్రీన్ పిజియన్ గ్రీన్ పావురం రాష్ట్ర పక్షిగా ఉంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులకి వుడ్ పిజియన్ ఇది కూడా పావురమే, అండమాన్ నికోబార్ దీవులకు ఉంది. అలాగే మరలా మణిపూర్ అనే రాష్ట్రం, మిజోరాం అనే రాష్ట్రం, జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతాలకి ఫీజెంట్ పక్షి రాష్ట్ర పక్షిగా ఉంది. అలాగే నాగాలాండ్ రాష్ట్రానికి బ్లైత్స్ ట్రాగోపన్, ఇక్కడ బ్లైత్స్ ట్రాగోపన్ను, ఇక్కడేమో హిమాచల్ ప్రదేశ్కి వెస్ట్రన్ ట్రాగోపెన్లు రాష్ట్ర పక్షులుగా ఉన్నాయి. అలాగే రాజస్థాన్కి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది రాష్ట్ర పక్షిగా కొనసాగుతుంది. పంజాబ్ రాష్ట్రానికి నార్థర్న్ గోస్ హక్ అనే పక్షి కొనసాగుతుంది. తమిళనాడుకి ఎమరాల్డ్ డవ్ ముత్యాల పావురం అనేది రాష్ట్ర పక్షిగా కొనసాగుతుంది. త్రిపుర రాష్ట్రానికి గ్రీన్ ఇంపీరియల్ పావురం, త్రిపురకి పావురమే కాకపోతే గ్రీన్ ఇంపీరియల్, తమిళనాడుకేమో ఎమరాల్డ్ డవ్, త్రిపురకి గ్రీన్ ఇంపీరియల్ పావురం. ఉత్తరప్రదేశ్కి సరస్ కొంగ, ఉత్తరాఖండ్కి హిమాలయన్ మోనాల్ అనేది రాష్ట్ర పక్షిగా ఉంది. వెస్ట్ బెంగాల్కి కింగ్ ఫిషర్, దేశంలో కింగ్ ఫిషర్ అనేటువంటి పక్షిని రాష్ట్ర పక్షిగా కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. లడఖ్కి బ్లాక్ హెడెడ్ క్రేన్, నల్లని మెడ కలిగిన కొంగ లడఖ్కి రాష్ట్ర పక్షిగా, కేంద్రపాలిత ప్రాంత పక్షిగా ఉంది. లక్షద్వీప్కి నాడ్డీ అనేది పక్షిగా ఉంది. పుదుచ్చేరికి ఆసియన్ కోయల్ అనేది అఫీషియల్గా స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ బర్డ్గా కొనసాగుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిదే, ఖచ్చితంగా ప్రశ్న అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.